శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధానుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సర్వభూజనులారా, యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. దేవుడి ఉదయకాల సమయంలో ఈ మాట ద్వారా మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. 2 తలంపులు ఈ వచనంలో దాగినటువంటివి. మొదటి తలంపు ఏంటంటే, సర్వభూజనులు యెహోవాను సన్నుతించండి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ప్రతి మనుష్యుడు, ప్రతి మానవుడు కూడా దేవుని స్వహస్తాలతో, దేవుని స్వరూప్యంలో చేయబడినటువంటి వారు. మనమే మరి ఎవరికి వారుగా విడిపోయినటువంటి వారుగా, మరి ఈ లోకంలో ఉన్నటువంటి దేవతలు, దేవుళ్ళు అని చెప్పేటువంటి 3 కోటి దేవతల్ని ఆరాధించేటువంటి వారుగా, మరి మనల్ని సృజించిన సృష్టికర్తను విడిచిపెట్టేసి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. కానీ మనుషులు వేరు అయ్యారే కానీ వారి సంస్కృతి, సాంప్రదాయ, మత అనేటువంటివి వారు కల్పించుకుని వారు విడిపోయారు. కానీ వారి మనస్సుల్లో భేదాలు కలిగించుకున్నారు. కానీ దేవుని యొక్క మనసులో ఏ భేదం లేదు, ఏ తారతమ్యం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆయన బిడ్డలే. అందుకనే సర్వభూజనులు అనేటువంటి మాట, కులము, మతము, వర్గము, వర్ణము అనేటువంటి భేదం లేదు. సర్వభూజనులు అనేటువంటి మాట అక్కడ వాడుతూ ఉన్నాడు. యెహోవాను సన్నుతించాలి. సన్నుతించేటువంటి సమయం ఆసన్నమైంది. దేవుని బిడ్డలారా, ఇంతకాలం గడిచిపోయింది. లేఖనాలు నెరవేర్చబడుతున్నాయి. లేఖనాలు నెరవేర్చబడుతున్నటువంటి సమయంలోనికి మనం వచ్చాం. అయితే దేవుని వాక్యంలో చెప్పినట్లుగానే, నా నామమున ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక నన్ను గురించి స్తుతించడం చెప్పినట్లుగానే అలాంటి సమయం వచ్చేసింది. తెలియనటువంటి అజ్ఞానంలో, అంధకారంలో, మొండితనంలో, మూర్ఖత్వం కలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి హృదయాలు కూడా మరి కదిలించబడేటువంటి సమయం వచ్చింది. కరుడుగట్టినటువంటి స్వభావం కూడా మరి మాంసపు గుండుగా మార్చబడేటువంటి సమయం వచ్చింది. కాబట్టి సర్వభూజనులు యెహోవాను సన్నుతించాలి. ఈ దినం ఒక విశ్వాసం అని చెప్పుకుంటున్న మనం సన్నుతిస్తున్నామా? ప్రతి స్థలంలో, ప్రతి సమయంలో, ప్రతిదినం కూడా ఆయన యొక్క ఉన్నతమైన, పరిశుద్ధమైనటువంటి ఘనమైన నామాన్ని సన్నుతించాలి. సన్నుతించేటువంటి విశ్వాసివి నీవు నేను కాబడాలి. పౌలు శిలలు చెరసాల్లో వేసినప్పుడు స్తుతించి ప్రార్థించారు. దానియేలు సింహాల గుహలో వేయబడ్డప్పుడు ప్రార్థించాడు, స్తుతించాడు. మరి అలాగే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడ్డప్పుడు ఏ రీతిగా వారితో పాటుగా, ఎందుకంటే నా నామం పేరట ఎక్కడ 2-3 ఉంటారో వారి మధ్య ఉంటానని చెప్పిన దేవుడు, వారు సన్నుతించారు కాబట్టే, ప్రార్థించారు కాబట్టే వారి మధ్య 4వ వ్యక్తిగా దేవుడు వారితో పాటు ఆ అగ్నిగుండంలో తిరగలుగుతున్నాడు. మనం ఆనందంలోనే కాదు మన ప్రభు మనతో ఉండేది. కష్టంలో, వేదనలో, దుఃఖంలో ఉన్నప్పుడు, మరణ పడకల మీద ఉన్నప్పుడు కూడా మన ప్రభు మనతో ఉంటాడు. ఆ ప్రభువుని నీవు నీ నోటితో నిత్యం కూడా స్తుతించాలి. ఇది మొదటి అనుభవం. 2వ అనుభవం అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, అనుదినము ఆయన రక్షణను ప్రకటించాలి. ఆయన రక్షణను. దేవుని బిడ్డలారా, అనుదినం, ప్రతిదినం కూడా ఎంతమంది మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మరి నరకానికి దగ్గరగా, మరి పాతాళానికి దగ్గరగా వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితిలో ఎందరో ఉన్నారు. ఒక విశ్వాసిగా మన బాధ్యత ఏంటంటే, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి కొరకు మనం దేవునికి మొరపెట్టాలి. వీలైతే సమయం దొరికితే, అనుకూల పరిస్థితి అయితే మరి వారికి రక్షణ గురించి ప్రకటించాలి. విసిగించొద్దు. ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలారా ఈ సత్యాన్ని గుర్తెరగలేకపోతున్నారు.
వారు మన ప్రక్కన వారు ఏమైపోతారో అని చెప్పేసి, ఇది నా బాధ్యత, నా భారం అని చెప్పేసి వారు వినకపోయినా కానీ వారిని బాధించి నొప్పించి వారిని బలంతాన వారికి ప్రకటించాలనుకుంటారు. దానివల్ల వారు వ్యతిరేకులు అవుతున్నారు, వారు విరోధులు అవుతున్నారు, వారి చేత దూషించబడి ద్వేషించబడేటువంటి వారుగా దేవుని నామానికి అవమానం తెచ్చేవారుగా ఉంటున్నాం. కాబట్టి అనుదినము కూడా యెహోవా రక్షణ గురించి ప్రకటించాల్సిన భారం, బాధ్యత మన మీద ఉన్నది. మరి ఆ సమయం, ఆ పరిస్థితులు దేవుడు మనకిచ్చులాగున ప్రార్థించాలి. ఎందుకంటే చెరసాల నాయకుడు అడుగుతున్నాడు పౌలు శీలని, ఇప్పుడు నేనేం చేయాలి అని. లూదియా అడుగుతుంది పౌల్ని. కాబట్టి మనం కూడా ఆ సమయం వచ్చే విధంగా అనుకూల పరిస్థితులు దేవుడు ఇచ్చేలాగున మనం కూడా అడిగినప్పుడు దేవుడు ఆ విధంగా ఇస్తాడు. అప్పుడు రక్షణ స్వార్థను వారికి ప్రకటించాలి. ఈ ఉదయం మరి అనునిత్యం కూడా ఆయన్ను మరి స్తుతించి స్తోత్రించేవారుగా, అనుదినము కూడా ఆయన రక్షణ గురించి మరి ప్రకటించేటువంటి విశ్వాసిగా నీవు నేను మరి దేవుడు మనల్ని పురికొల్పుతూ బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మా ప్రేమిస్తుడు ఒక మరణక్షణ కృప చూపుతున్న దయగల మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదాల కొందనాలు. ఈ ఉదయం నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. నిజమే నాయన, మీరు సెలవిచ్చట్లుగా నాయన తండ్రి, మేము నిత్యము కూడా మిమ్మల్ని దేవా సనుతించేటువంటి వారుగా, మీ రక్షణను ప్రకటించేటువంటి సాక్షులుగా, విశ్వాసులుగా బలపరచండి. ఇంకా నాయన లోక వ్యాపకాలతో నాయన, లోక భారాల్లో నాయన దేవ, లోక బాధ్యతల్లో నిమగ్నమైపోయిన తండ్రి, మీ చిత్తాన్ని, మీ సంకల్పాన్ని, మీ ఉద్దేశాన్ని మర్చిపోయినటువంటి వారిని మీరు ఉదయం దేవ మీ మాట ద్వారా వారితో మీరు మాట్లాడి ప్రేరేపింపజేసిన విధానం బట్టి మీకు వందనాలు. ఇంకా నాయన ఇది నా పని కాదు, ఇది నా బాధ్యత కాదు, ఇది నాకు అక్కర్లేదు అనుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారిని మీరు క్షమించండి అయ్యా. ప్రతి విశ్వాసి ఇది బాధ్యత అని, ప్రతి ఒక్కరిది కూడా ఇది భారం అనేటువంటిది వారు ఎంచుకునే ప్రభువా, మిమ్మల్ని సనుతించేవారుగా, మిమ్మల్ని ప్రకటించేవారుగా, ప్రచురపరిచేటువంటి వారుగా దేవ ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.